బీట్రూట్ పన్నీర్ కబాబ్స్. ఓకే, సో పన్నీర్ బీట్రూట్, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా నాకు బీట్రూట్ తురుము కనిపిస్తుంది, క్యారెట్ తురుము కనిపిస్తుంది, అలాగే పీస్ అండ్ ఆల్సో బంగాళదుంప కూడా తెచ్చేసావు, అలాగే పన్నీర్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎప్పుడు స్టార్ట్ చేస్తావా అని. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, సో ఫస్ట్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసుకుందాము, బీట్రూట్. ఓకే, అండ్ అలాగే క్యారెట్ కూడా. ఇందులోనే మనము పన్నీర్ని కొంచెం స్మాష్ చేసి వేసేస్తున్నాము. సో ఇప్పుడు ఉమెన్స్ అందరూ కూడా వర్కింగ్ అయిపోయారు కాబట్టి ఏదైనా సరే కొంచెం టైం సేవింగ్ రెసిపీస్, బట్ న్యూట్రిషనల్ వాల్యూస్లో ఏమాత్రం తగ్గకుండా చేసుకోవాలి. సో ఇలా మనం చూపించే 2 రెసిపీస్ కూడా ఈరోజు అలాగే ఉంటాయి. అవును, ఇన్ఫ్యాక్ట్ మనకి ఒక జనరేషన్ నుంచి చెప్పుకోవాలి. సో మెన్ కూడా ఉమెన్కి కొంచెం బాగా సపోర్టివ్గా ఉంటున్నారనే చెప్పుకోవాలి. అండ్ అంటే ఇదివరకు ఏంటంటే జస్ట్ ఇంటికి వచ్చిన వెంటనే అంటే వాళ్ళే వంట చేయాలి, వాళ్ళే ఇంట్లో పనులన్నీ కూడా చేయాలని ఉండేది. సో ఇప్పుడు కొంచెం సపోర్ట్ పెరిగింది కాబట్టి సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కూడా ఇద్దరు కూడా కలిపి చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. పెరిగింది, ఇంకా పెరగాలని కూడా కోరుకుందాం. అవును. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసాక ఓకే, ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే బఠానీ కూడా, ఆలు కూడా స్మాష్ చేసి వేసేసుకుందాం. ఓకే, సో ముందుగా ఉడికించుకున్నాం కదా. సో ఆలు అనగానే నార్మల్గా ఉమెన్స్ అందరూ కూడా కంపేర్ టు మెన్స్ వెయిట్ గెయిన్ చాలా త్వరగా అవుతారు. సో వాళ్ళు అసలు దుంపకూరలనే అవాయిడ్ చేస్తూ ఉంటారు, బట్ అది చాలా రాంగ్. సో ఇన్స్టాంట్ ఎనర్జీ అంటే ఇప్పుడు వాళ్ళు చేసే వర్క్కి ఒకప్పుడు అంటే చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేది, బట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఫుడ్స్ని అంటే ఇన్స్టాంట్ ఎనర్జీని ఇచ్చే ఫుడ్స్ని కూడా తప్పకుండా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే లైక్ డీప్ ఫ్రైస్ కాకుండా కొంచెం మనకి బాయిల్డో లేకపోతే ఏదో రకంగా అయినా మనం దుంపలు కూడా తీసుకోవచ్చు. ఎస్, అవును, షాలో ఫ్రైయో స్టీమో అలా విధంగా తీసేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం మసాలాస్ వేసేసుకుందాం. ఒక స్పూన్ ముందుగా సాల్ట్ వేసేస్తున్నాను. ఓకే, ధనియా పౌడర్ కూడా, అలాగే కొంచెం గరం మసాలా, నెక్స్ట్ పెప్పర్. సో ఈ మసాలా వల్ల కూడా మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. సో ఇవన్నీ కూడా నేను చక్కగా కలిపేసుకుంటున్నాను. సో సాధారణంగా మనం ఉమెన్ కూడా మార్నింగ్ పాలో లేకపోతే టీయో కాఫీయో తీసుకుంటూ ఉంటాం కదా, అట్లనే ఇంకేమైనా ప్రోటీన్ సప్లిమెంట్స్ లాంటివి తీసుకుంటూ ఉండాలా? ఒకవేళ వాళ్ళకి మరీ తక్కువగా ఉంటే సప్లిమెంట్స్ అవసరం లేదు, మోడరేట్గా ఉంది లేదంటే మెయింటైన్ చేయగలరు అన్నప్పుడు మనం ఆర్గానిక్గా ఫుడ్తో మెయింటైన్ చేయడం అనేది చాలా కరెక్ట్. సో ఇలా తీసుకుంటే ఏంటంటే బాడీ చాలా త్వరగా అబ్జర్వ్ చేసేసుకుంటాం. ఓకే, సో మీరు స్టవ్ ఆన్ చేసేయండి, నేను టిక్కాస్ చేసేస్తాను. ఓకే, సో ఇది కూడా చక్కగా బ్లెండ్ అయిపోయింది. ఇంకా మనం టికాస్ చేసేసుకుందాం. అలాగే కొంచెం నూనె కావాలా? కొంచెం ఆయిల్. సో ఎంత రెగ్యులర్గా తీసుకోవచ్చు? సో ఇలా కబాబ్స్ వచ్చేసి మనం స్నాక్స్ అనగానే కొంచెం జంక్ ఫుడ్ వైపే వెళ్తూ ఉంటాము. ఇలా వీక్లీ థ్రైస్ కానీ ట్వైస్ కానీ చేసేసుకోవచ్చు. సో ఏదైనా మనం ఇంటికి పిలుచుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు కదా. ఇందాక మీరు అన్నట్టు కిట్టి పార్టీస్లో కూడా చేసుకోవచ్చు. అవును, అండ్ అలాగే కిడ్స్ కూడా బెస్ట్ అని చెప్పాలి. అవును, ఎందుకంటే బీట్రూట్ క్యారెట్ కలిపి జ్యూసెస్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అవును, బట్ అలా తీసుకోవడం వల్ల మనము ఫైబర్ అనేది మిస్ అవుతాం. మన న్యూట్రిషనల్ వాల్యూస్ ఏది కూడా లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా చేసేసుకోవచ్చు. వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా పల్లవి వీటిలో? ఎస్, అవును, క్యారెట్ ఇంకా బీట్రూట్లో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఉమెన్స్ ఏంటి అంటే ఇంట్లో వాళ్ళకి ఎంతైనా చేస్తారు, బట్ వాళ్ళ వరకు వచ్చేసరికి ఏం స్పెషల్గా చేసుకోరు అనమాట రెసిపీస్. అవును, సో ఇది చేస్తే ఏంటి అంటే అందరికీ కూడా అవసరమైన న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అవును.
సో పల్లవి, మరి నువ్వైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఉమెన్స్ డేని? సో నేను కూడా మీరు అన్నట్టుగా కిట్టి పార్టీస్ ఫస్ట్ మేము అది సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ అలాగే చిన్న అవుటింగ్ పెట్టుకుంటాం అనమాట ఫ్రెండ్స్తో. అండ్ చాలా విషయాలు షేర్ చేసుకుంటాము. అంటే ఎప్పుడు మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉంటాం కదా, అప్పుడు కొన్ని జోక్స్ కానీ కొన్ని స్కిట్స్ కానీ ఎక్కువగా వేసుకుంటాం. అండ్ ఈ డే మాత్రం కంపల్సరీ ఉమెన్కి అయితే హాలిడే ఉండాల్సిందే. యా. పల్లవి, మన కబాబ్స్ అయితే అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, మరి అయిపోయినట్టేనా? యా ములియా, బీట్రూట్ పన్నీర్ కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఓకే, బీట్రూట్ పన్నీర్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేయండి. బీట్రూట్ పన్నీర్ కబాబ్స్కి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంప 2, ఉప్పు సరిపడా, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. బీట్రూట్ పన్నీర్ కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, చిదుముకున్న పన్నీర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు, ఉడికించిన బంగాళదుంప వేసి తర్వాత అందులో ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత చేతికి నూనె రాసుకుని సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ లాగా ఒత్తుకొని పాన్లో వేసి షాలో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ పన్నీర్ కబాబ్స్ రెడీ.